పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. ప్రియులారా, ఈ అంశం ఒక ప్రత్యేకమైనదిగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. చదువుబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనము ధ్యానిస్తే, దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రియులరా, దేవునిపై విశ్వాసం మూలముగా అతను ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొలియాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. దేవుని బిడ్డలారా, ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడుచుకునేవాడే. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలులకు దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాదు. సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు. ఇది హడలుగొట్టే సంఘటనే. కానీ సింహం మారువేషములో ఉన్న దేవుని అవకాశం. ప్రియులరా, మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూచినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకు ఒక మెట్టు. ప్రియులరా, సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించాలి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరు అనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేని వాటిలోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. దేవుని బిడ్డలారా, శోధనల్లో, శ్రమలో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడు. కనుక సింహము లాంటి ఏదైనా శోధన మనకెదురైనా అది మన పెరుగుదలకు ఒక మెట్టు. కనుక దావీదు వలె దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని అవకాశముగా మార్చుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దిన దీవెనలతో నింపండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా
మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి గడిచిన ఆగస్టు మాసమంతా కూడా మీరు తోడై ఉన్నారు దేవా. ఈ సెప్టెంబర్ మాసము ప్రతి ఒక్కరికి, అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా మీరు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.